హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు తలుచుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుందండి. ఓకేనా, యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ద మెజిషియన్, త్రీ ఆఫ్ వాండ్స్, ద టవర్, the hanged man, the fool, the sun, king of cups, five of wands, knight of cups, seven of swords, knight of pentacles, six of pentacles, five of cups, page of swords, six of cups, page of pentacles, eight of swords, four of pentacles అన్నమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ చారియట్ అనేది వచ్చిందండి. ఓకే ఓకే ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం ఓకే, వారి లైఫ్లో మీరు ఉండే విధంగా ఎవరో పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, మీకు కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం అండి. ఓకే, కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే, ద మెజిషియన్ కార్డ్ అయితే వచ్చింది. ఓకే, ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండే విధంగా ఈ పర్సన్ తను మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట. ఓకేనా, తను చాలా తెలివైన పర్సన్ అండ్ తన దగ్గర డబ్బు కూడా ఉంటుంది, అలాగే లవ్ కూడా ఉంటుంది అనమాట తన లైఫ్లో. కానీ పర్సన్కి మీరు కూడా కావాలి. ఈ పర్సన్ అన్నీ ఉన్నా ఏమీ లేదు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అనే విధంగా ఈ పర్సన్ తను ఫీల్ అవుతున్నారు. ఓకే, తను కెరియర్ విషయంగా ఈ పర్సన్ తను సక్సెస్ అయ్యారు. రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ తను ఓకే పర్వాలేదు, హ్యాపీగానే ఉండొచ్చు. అండ్ మనీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే తన లైఫ్లో శత్రుత్వం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ సోర్డ్స్ అనేది ఉందన్నమాట. తన మీద చిరాకు పడేవారు, తనని చూసి జలస్గా ఫీల్ అయ్యేవారు, అలా తన లైఫ్లో చాలామంది ఉన్నారు. అలాగే తన మీద ప్రేమను పంచేవారు, తనని లవ్ చేసేవారు కూడా తన లైఫ్లో ఉన్నారు. అన్నీ ఉన్నా
ఏమీ లేదు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకు? మీ ఎనర్జీ అనేది పర్సన్కి కావాలండి. మీరు తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ తను తెలివి తక్కువ పర్సన్ అయితే కాదండి, చాలా తెలివైన పర్సన్. కొంతమందికి ఈ పర్సన్ సింగిలే ఉంటే కొంతమందికి మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఎందుకు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి? ఓకే, మిమ్మల్ని తను మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఓకే, కొంతమంది పర్సన్ తను మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఇవన్నీ ఎందుకులే, మన లైఫ్లో మనం హ్యాపీగానే ఉన్నాం కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ తను వద్దనుకొని మేబీ మూవ్ ఆన్ అవ్వాలి అని కూడా తను వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా తను ఇంకా పూర్తిగా మీకు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎన్ని రోజులు ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వలేదు, మీకు అవైలబుల్గా ఈ పర్సన్ లేరనమాట. ఓకే, ఆ పర్సన్ మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నారు. ఎందుకో ఈ రిలేషన్షిప్ అంటే ఈ పర్సన్కి మేబీ మీరు తన మనసుకి నచ్చుతున్నారనమాట. తన లైఫ్లో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లవ్ ఉంది, పెంటికల్ ఉంది, కెరియర్ వైజ్గా ఓకే హ్యాపీగానే ఉన్నారు, కానీ మీరు లేరు అనే లోటు పర్సన్కి ఉందన్నమాట. తన మనసుకి మీరు నచ్చుతున్నారు. మీ లోట్ అనేది పర్సన్కి తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏ రిలేషన్షిప్ ఈ పర్సన్కి అయితే కావాలండి. ఓకేనా, ఏ రిలేషన్షిప్లో తను హ్యాపీగా ఉంటారు, అన్ని విధాలుగా తనకి అబండెంట్గా ఉంటుంది, తను అన్ని సాధించేసిన వారిలాగా తను ఫీల్ అవుతారనమాట మీరు తన లైఫ్లో ఉంటే. ఓకే, ఆ విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఇక్కడ మీరు ఉన్నారు, తన లైఫ్లో వేరే చాయిసెస్ అనేది ఉన్నాయండి. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేశారు, వేరే వారిని పట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ వీరిని వదిలేసి మిమ్మల్ని పట్టుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని పర్సన్ ఒంటరి వారిని చేసేశారు అనే గిల్టీ ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టినంతగా ఈ పర్సన్ ఇక్కడ ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు, కానీ ఇక మీదట పెట్టాలి ఎఫర్ట్స్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన కెరియర్ అని, ఫ్యామిలీ అని, అదర్ పర్సన్ అని, అలా చాలామందికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అందరినీ ఈ పర్సన్ హ్యాపీగా ఉంచారు, కానీ మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ హ్యాపీగా ఉంచలేదు. ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టలేదు, టైం ఇవ్వలేదు. తన గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచించుకోవడము, తను హ్యాపీగా ఉన్నారా లేదా అంతవరకు ఈ పర్సన్ చూసుకోవడము, మీరు హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా, వాట్ ఎవర్. ఓకే, సో ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ టవర్ అనేది పడిందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. ఓకే, ఇక్కడ మీరన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరుగుతుంది, అది కెరియర్ వైజ్గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు. ఓకే, ఫ్యామిలీని కలుసుకోవడానికి కావచ్చు కొంతమంది, లేదా దూరంగా ఉన్న మీ ఫ్యామిలీ, మీ పర్సన్ కావచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు, వేరే సిటీ, వేరే కంట్రీ, అలా ఉండొచ్చు అనమాట తను. ఓకే, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో తను వస్తారు. ఓకే, వితిన్ 3 days లోపల మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, చాలా ఇయర్స్ నుంచి ఉంటుందన్నమాట ఈ రిలేషన్షిప్. ఓకే, 3 years కావచ్చు, 6 years కావచ్చు, 7 years కావచ్చు, 6 years కావచ్చు, 4 years కావచ్చు, కొన్ని మంత్స్ కూడా కావచ్చు. ఓకే, మీరు ఇద్దరు మాట్లాడుకోక చాలా రోజులు కూడా అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను గమనిస్తున్నారు, మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, దూరంగా ఉన్న పర్సన్ మళ్ళీ మీ ఇద్దరికి చేరబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారండి, మోసం చేసి ఉన్నారు తను మీకు. ఎందుకంటే చూడండి, ఇక్కడ టవర్ పై నుంచి ఇటు ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ పడిపోతున్నారు. ఓకే, మీ పర్సన్ టవర్ లాంటి వారండి. ఇటు తనని నమ్మిన వారిని తను ఈజీగా మోసం చేయగల తెలివి ఈ పర్సన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ తల మీద ఇన్ఫినిటీ అనేది ఉంది, చాలా తెలివైన పర్సన్. ఈజీగా తను తప్పుల నుంచి జారుకోగల పర్సన్, అంత తెలివైన పర్సన్ అనమాట తను. ఓకే, ఇటు మిమ్మల్ని తను ముంచేశారు, అండ్ తన లైఫ్లో ఒకవేళ వేరే వారు ఉన్నారంటే వారిని కూడా పర్సన్ మోసం చేసి ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ క్యారెక్టర్ అలా నమ్మిన వారిని మోసం చేయడం, నమ్మించి మోసం చేయడం. ఓకే,
అలా ఈ పర్సన్ క్యారెక్టర్ అయితే ఉంటుందండి. ఓకే. అంత ఈజీగా నమ్మే పర్సన్ అయితే కాదు. తిమ్మిరి చేసే పర్సన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ వచ్చింది. మెజిషియన్ ఏం చేస్తారంటే చిత్తు కాగితాన్ని కూడా మనీలాగా తను చేంజ్ చేసి చూపించేస్తారనమాట. ఓకే. కాబట్టి తన వైపు తప్పున్న తన వైపు రైట్ ఉంటుంది, మీ వైపు తప్పు లేకున్నా మీ వైపే తప్పు ఉంది అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారనమాట. మీరు నమ్మే విధంగానే తన నడవడిక, తన మాటలు అలా ఉంటుందన్నమాట. అవునేమో కదా, నా వైపు తప్పు ఉందేమో అనే విధంగా మీరు అనుకుంటారనమాట. అలాంటి టాలెంట్ గల పర్సన్ తను. ఓకే. సో మీరు చాలా ఇయర్స్ నుంచి మేబీ మంత్స్ నుంచి ఈ రిలేషన్షిప్లో రీయూనియన్ కావాలి అని మీరు అనుకుని ఉండొచ్చు. రీయూనియన్ జరుగుతుందండి. ఓకే. అండ్ ఈ పర్సన్ విషయంలో మీకు మీ కళ్ళకు కట్టినట్టుగా తన నిజస్వ రూపం అనేది మీరు చూడబోతున్నారు కూడా. ఓకే. తను బ్యాడ్ పర్సనా, గుడ్ పర్సనా, తన క్యారెక్టర్ ఏంటిది, ఎన్ని రోజులు పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేదా ప్రేమ లేనిదని ఉన్నట్టుగా నటిస్తూ వచ్చారా, తన నిజస్వ రూపం అనేది మీరు చూడబోతున్నారనమాట. ఓకే. మీరు అనుకున్నంత కరెక్ట్ పర్సన్ అయితే ఈ పర్సన్ కాదండి. ఓకేనా. కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఈ పర్సన్కి మీరు మేబీ ఏంటంటే చాలా ప్రేమని పంచి ఉన్నారు. కొన్ని విషయాలలో ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉన్నారు. ఈ పర్సన్ మేబీ తన అవసరం కోసం ఈ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేయడానికైనా, మిమ్మల్ని ముంచడానికైనా ఈ పర్సన్ ఆలోచించారనమాట. కాబట్టి ఇలాంటి పర్సన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ 5 of Wands వచ్చింది అండ్ 7 of Swords అనేది వచ్చిందనమాట. ఓకే. ఈ పర్సన్లో చాలా కన్నింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. మోసం చేసే గుణం అనేది ఎక్కువ ఉంటుంది. అవసరం తీరుగా వాడుకునే గుణం ఈ పర్సన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారిని తలుచుకొని ఈ రీడింగ్ మీరు చూడండి. సో మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి. ఓకేనా. ఆ పర్సన్లో కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందన్నమాట. మిమ్మల్ని ఈజీగా మోసం చేయగల టాలెంట్ ఈ పర్సన్లో ఉంటుందండి. ఓకే. ఈ రిలేషన్షిప్లో మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు. ఈ పర్సన్ని మీరు ఎంతగా లవ్ చేశారు, ఎంతగా తనని మీరు ఆరాధిస్తున్నారు, ప్రతిదీ పర్సన్కి మీరు చెప్పారు. కానీ తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారా, మీ చేయి పట్టుకొని తను నేను ఉన్నాను అనే ఆ ధైర్యాన్ని ఇచ్చారా, మిమ్మల్ని ముందుకు నడిపించారా అంటే లేదు. తన అవసరం కోసం నేను ఉన్నాను కదా అని మాట చెప్పి ఉంటారు. కానీ తనకు అవసరం ఎప్పుడైతే తీరిందో అప్పుడే పర్సన్ మీ లైఫ్లో నుంచి తను పారిపోయారు. మీరు ఏమైపోయినా తనకు అనవసరం అండి. మీరు ఏడుస్తారా, బాధపడతారా, వాట్ ఎవర్, తన లైఫ్ అనేది తనకు ముఖ్యం ఫస్ట్. ఓకే. తన లైఫ్లో ఉన్నవారు, తన లైఫ్ తనకి ఎక్కువ ప్రయారిటీ అనమాట. మీరు ఏమైపోయినా తనకు అనవసరం. ఓకే. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే. మీరు నమ్మదగిన పర్సన్ అయితే ఈ పర్సన్ కాదు. ఓకే. సో పర్సన్ ఇక్కడ మళ్ళీ తనైతే రీయూనియన్ కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు పర్సన్. అండ్ తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు ఈ పర్సన్ మీ మీద. మేబీ రీయూనియన్ చేయాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చిన్నగా స్టార్ట్ చేయాలి ఏ రిలేషన్షిప్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తనలో ఇన్మెచ్యూరిటీ చాలా ఉంటుంది మీ పర్సన్లో. కన్నింగ్ నేచర్ ఉంటుంది. చూడండి, తనని మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో అంతసేపే మీరు మంచివారండి ఈ రిలేషన్షిప్లో. ఓకేనా. మీరు ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తారో అప్పుడు ఈ పర్సన్కి కోపం వస్తుంది, లేదా తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, లేదా ఇంకా నువ్వు అనవసరం నా లైఫ్లో ఉండడం అని పర్సన్ అనుకుంటారు. అలాంటి పర్సన్ అనమాట. తనకి మీ మీద లవ్ కంటే తనకి అవసరం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రోజులలో ఏ బంధాలైనా సరే అండి, అవసరం కోసం మాత్రమే బతుకుతున్నారు. ఓకే. అది ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, పర్సన్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి. ఓకే. అవసరం ఉన్నంతసేపే చాలా బాగా మాట్లాడతారు. అవసరం తీరిపోతే నువ్వెవరో నేనెవరో, లేదా నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం మాత్రం తను ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు. అండ్ తను వస్తారు. ఇక్కడ ఫుల్ ఉంది అండ్ ఇక్కడ సన్ కార్డ్ ఉంది. సో సన్ కార్డ్లో కూడా ఇక్కడ చిన్న పిల్లోడు ఉన్నారు. ఓకే. అంటే ఇన్మెచ్యూరిటీ. చిన్న పిల్లలకి ఇప్పుడే అంత ఎక్కువగా ఆలోచించలేరు వాళ్ళు. ఓకే. అలా ఈ పర్సన్ మేబీ తనకి ఏజ్లో పెద్దవారైనా సరే పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు. మీరు అనుకున్న కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వరు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి, మీరు సంతోషంగా ఉంటే తను సంతోషంగా ఉన్నట్టే అనే విధంగా ఈ పర్సన్ ఉండదు. ఓకే. తను సంతోషంగా ఉన్నారా లేదా, తను ఎంజాయ్ చేస్తున్నారా లేదా, తనకి ఎక్కడ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ అలాంటి దారులు ఈ పర్సన్ వెతుక్కుంటారనమాట. ఓకే. తన మనసు ఒక పర్సన్ విషయంలో బాధపడ్డారనుకోండి, వెంటనే మీకు కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. ఓకే. అండ్ ఇక్కడ మీ విషయంలో తనకి మేబీ నచ్చకపోతే ఇంకొక పర్సన్ వెతుక్కుంటారు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట.
మీరే పర్టికులర్గా మీరు లేకపోతే తను లేరు అనే విధంగా ఈ పర్సన్ అయితే లేరండి. ఓకే. లేదా ఈ పర్సన్ తనకు నచ్చినట్టే తనకి నచ్చినప్పుడే కాల్ చేస్తారు. 1 మంత్ 2 మంత్స్ అలా. అలాంటప్పుడు అలాంటి రిలేషన్షిప్ మీకు ఎందుకండి? ఓకే. ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని అభిమానిస్తున్న పర్సన్ అయితే తనకు టైం లేదని ప్రతిసారి చెప్పరండి. టైం లేకుండా తనేమి మోడీ కాదు. ఓకే. మోడీ గారికి కూడా టైం ఉంటుంది కావచ్చు. కానీ పర్సన్ మాత్రం టైం లేదు అనే విధంగా మెల్లిగా జారుకుంటా ఉంటారనమాట మీ రిలేషన్షిప్ నుంచి. ఓకే. కాబట్టి ఇలాంటి పర్సన్ నాకైతే ఇలాంటి వారైతే ఈరోజు రీడింగ్ ప్రకారం అసలు ఇలాంటి పర్సన్ లైఫ్లో ఉండకూడదండి. ఓకే. మిమ్మల్ని చులకన చేసే పర్సన్, మీకు టైం ఇవ్వని పర్సన్ అసలు అవసరం లేదు రిలేషన్షిప్లో. ఓకే. ఈ పర్సన్ మీరు తనని ఎప్పుడైతే తన మీద మేబీ ప్రేమ చూపిస్తూ ఉంటారు, కేరింగ్ ఇస్తారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, మీ వైపు నుంచి పర్సన్కి బెనిఫిట్స్ అనేది వెళ్ళినప్పుడల్లా ఈ పర్సన్ ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు. తన ఇన్నర్ చైల్డ్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఓకే. అలా ఈ పర్సన్ తనకి తను ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు, కానీ మీ గురించి పర్సన్ ఆలోచించడం లేదు అనేది ఈరోజు చూపిస్తుంది అనమాట. ఓకే. తనకి ఎప్పుడైతే మీరు ఏదైనా క్వశ్చన్ అడగడమా, లేదా నీ వైపు నుంచి ఇలాంటి తప్పు జరుగుతుంది, సో నీ విషయంలో నేను ఈ విషయంలో హర్ట్ అవుతున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఈ పర్సన్ ఊరికినే మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా పెట్టుకుంటారనమాట. అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకోవడం ఎక్కువ అనమాట ఈ పర్సన్. ఓకే. అందరినీ చెప్పేయడము, లేదా మీ ముందు మంచిగా ఉన్నట్టుగా మీ వెనకాల మాత్రం నీ విషయంలో ఇలా చెప్తున్నాను, అలా చేస్తున్నాను అంటే ఈ పర్సన్ నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట మీ మీద. ఓకే. మేబీ మీకు తెలియని ఈ పర్సన్. ఓకే. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారనమాట. మీ ముందు తను చాలా బాగా ఉంటారు, కానీ మీ వెనకాల ఈ పర్సన్ కొంతమందికి ఇది. ఓకే. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్, మీరు వేరే రిలేషన్షిప్ ఎవరైనా ఉండనివ్వండి. ఓకేనా. మేబీ ఇక్కడ ఈ పర్సన్ మీతో మంచిగా ఉంటూ మీ విషయంలో తనే చాలా బాధపడ్డారు, తనే ఇలాంటి వారు ఇలా అలా అన్నట్టుగా తను మేబీ గోరంత హెల్ప్ చేస్తే కొండంతా చెప్పుకోవడము, అలాంటి క్యారెక్టర్ కూడా ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఓకే. నిజం చెప్పాలంటే ఈ పర్సన్ మేబీ మీ ముందు తను ఒక చీమ లాంటి వారండి, కానీ ఈ పర్సన్ ముందు మీరు చీమ లాంటి వారు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. ఓకే. అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లో అవసరం లేదండి. ఓకే. ఈ పర్సన్ చూడండి, తను ఖాళీ కప్తో తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అరే ఈ పర్సన్ మాట్లాడితే బాగుండేది కదా, ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండేది కదా. ఈ కప్ అనేది ఫుల్ కప్ కాదండి అది. ఓకే. నీళ్ళనమాట అది, ఖాళీ కప్ అది. ఓకే. తను ఖాళీ కప్ పట్టుకొని ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండేది, లేదా ఈ పర్సన్ కాల్ చేస్తే బాగుండేది, లేని ప్రేమని ఉన్నట్టుగా నటించేదాన్ని అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన చేతిలో ఖాళీ కప్ ఉంది. ఈ పర్సన్ ఎక్కువగా టైం పాస్ అనేది తను కోరుకుంటున్నారండి. ఓకే. తన లైఫ్లో ఇక్కడ ట్రూ లవ్ అనేది వేరే ఉండొచ్చు, కానీ పర్సన్ మీ వైపు నుంచి తను కేవలం ఒక ఏంటంటే టైం పాస్. ఓకే. టైం పాస్ కోసం మాత్రమే పర్సన్ మాట్లాడుతున్నారు, కానీ మీరు ఏంటంటే మీరు ఫీల్ అవ్వద్దండి. వెరీ వాళ్ళలాగా మీరేమో ఈ పర్సన్ని ఈజీగా నమ్మేస్తున్నారు. ఓకే. సో తనకి మీ మీద మీరు లవ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఆ పర్సన్ వైపు నుంచి లవ్ అనేది లేదు. ఓకే. తను టైం పాస్ కోసమే మీతో తను మాట్లాడుతున్నారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఈ పర్సన్ ఏమో ఇక్కడ ఖాళీ కప్తో ఉన్నారు, మీరేమో ఫుల్ కప్తో ఇచ్చేస్తారనమాట. తను నటిస్తున్నారు ప్రేమ ఉన్నట్టుగా, కానీ మీరు నిజంగానే కప్ తీసి ఇచ్చేస్తున్నారనమాట. నేను నీ కోసమే బతుకుతున్నాను, నువ్వు లేకపోతే లేను, లేదా ఏంటంటే ఇంకేదేదో వర్డ్స్ ఉంటాయండి, గుర్తుకు రావడం లేదు. సో అంటే మీరు ఈ పర్సన్ లేకపోతే మీరు లేరు, మీ ప్రపంచమే పర్సన్ అనే విధంగా అన్ని పర్సన్ దగ్గర మీరు చెప్పేస్తారనమాట. ఆ పర్సన్ తను అది గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. తన మేబీ మీ విషయంలో తను అందుకనే చులకన చేస్తున్నారు మిమ్మల్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి తెలివితేటలు ఉన్న పర్సన్ దగ్గర మీరు ఏమీ చెప్పకూడదండి. ఓకే. స్టబన్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. మీ వాల్యూ మీరు తీసుకోకండి, సో మీ ప్రయారిటీ మీరు తెలుసుకోండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు ఎప్పుడు ఇస్తూ ఉంటారు, తను మాత్రం తీసుకుంటారు. ఓకే. సో పర్సన్ ఇక్కడ తను ఖాళీ కప్తో వెయిట్ చేస్తూ ఉన్నారా, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఫుల్ కప్ తనకి ఇచ్చేస్తున్నారు, తనకి ఇస్తున్నారు. అప్పుడు పర్సన్ తీసుకొని పారిపోతున్నారనమాట మళ్ళీ. ఓకే. కార్డ్స్ ఎలా వస్తున్నాయో మీరే చూడండి.
మళ్ళీ తను ముందుకు పారిపోతే వెనుకకి తిరిగి చూస్తున్నారనమాట. మళ్ళీ పర్సన్ ఇక్కడ లవ్ అయితే లాగేసుకున్నాను, మరి ఇంక వేరే ప్రాపర్టీ వైజ్గా, మనీ వైజ్గా, గోల్డ్ అలా ఏదైనా తన వైపు నుంచి నాకు ఏదైనా బెనిఫిట్స్ అనేది ఉంటుందా అని పర్సన్ ముందుకు పారిపోతా తన మైండ్లో మేబీ మళ్ళీ ఆలోచనలు అనమాట. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి మళ్ళీ ఏదైనా బెనిఫిట్స్ లాంటివి వస్తుందేమో, మరి ఉందామా పారిపోదామా అనే విధంగా, మేబీ పర్సన్ మన లైఫ్లో ఇంపార్టెంటా కాదా అనే విధంగా ఈ పర్సన్ తన మైండ్లో చాలా ఆలోచనలు అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఇలాంటి పర్సన్ ఎందుకండి? ఓకే, వీరికి లేకపోతే మీకు ఉండరా? వేరే చాలా మంచి పర్సన్ దొరుకుతారు మీకు. ఓకేనా, ఇలాంటి కన్నింగ్ నేచర్ గల పర్సన్ అవసరం లేదండి. తనలో చాలా కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఈ పర్సన్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, మనీ మైండెడ్ పర్సన్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీకంటే వేరే వారి దగ్గర తనకి మనీ బెనిఫిట్స్ లాంటిది ఆశించారా, లేదా అందంలోనూ, లేదా వారు హయ్యర్ పొజిషన్లో, మేబీ మంచి పొజిషన్లో జాబ్ చేస్తున్న పర్సన్ అలా తనకి దొరికారనుకోండి, మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయరనమాట. మీరు ఎంత తనకి అని అడిగే పర్సన్ మిమ్మల్ని ఎక్కడ మీరు అడుక్కుంటారు, కానీ వేరే వారు అడగక ముందే తను ఇస్తూ ఉంటారనమాట. ఓకే, అది లవ్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా ఉండనివ్వండి. ఓకేనా, అలా పర్సన్ తన క్యారెక్టర్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పర్సన్ని మీరు నమ్మి మోసపోకండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వస్తారు, యాక్షన్ తీసుకుంటారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, కానీ ఏ రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు నిలబడేటట్టుగా లేదు. మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేస్తారు, లేదా తన అవసరం కోసం మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లో వస్తారు, కానీ తనలో ఇన్మెచ్యూరిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే, మీరు మేబీ తను ఏం అడిగినా సరే ఇస్తూ ఉండడం అలా చేశారా? ఇక్కడ మనీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, తను తీసుకొని పారిపోతారు. పారిపోయి ఇక్కడ మీ నెంబర్ని తను బ్లాక్లో కూడా పెట్టేయచ్చు అనమాట. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? మిస్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తారు, మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది, మీరు తట్టుకోలేరనమాట. ఓకే, కాబట్టి ఎవరిని పడితే వారిని అంతగా నమ్మకండి. చాలామంది ఇంతగా చదువుకున్నారు, కొంతమంది వేరే వేరే మంచి పొజిషన్లో ఉన్నారు మీరు. ఓకే, అలాంటప్పుడు సో ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మకండి. ఓకేనా, మీ బుర్ర అనేది ఉపయోగిస్తే ఈ పర్సన్ ఇలాంటి వారు అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది అనమాట. ఓకే, కాబట్టి వారిని దగ్గర తీసుకోవాలా లేదా దూరం పెట్టాలా అనేది వారి నడవడిక, వారి చూపులు, వారి ప్రవర్తన మీకు ఈజీగా చెప్పేస్తుంది అనమాట యూనివర్స్ మీకు. ఎందుకంటే మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారండి. ఓకే, మనకు తెలియకుండానే మన చుట్టూ వారు ఉంటారనమాట. మీ స్పిరిట్ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకు, మోసపోతావు అని వెంటనే ఏంజల్స్ ఏం చెప్తారంటే, ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎలా అంటే అది మీ మనసు మీకు చెప్తుంది. ఓకే, మీ ఇంట్యూషన్ మీకు ఏదో సంకేతం లాంటిది తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మీరు జాగ్రత్త పడిపోవాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ ఒకవేళ తను వేరే వారి మీద తన టైం ఇన్వెస్ట్ చేయడమా, వేరే వారితో పర్సన్ రిలేషన్ పెట్టుకోవడమా ఏదో జరిగింది. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్కి ఏదో హ్యాండ్ ఇచ్చినట్టు ఉన్నారు. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి ఇక్కడ మిమ్మల్ని కోల్పోయారు, అదర్ పర్సన్ని కూడా తను కోల్పోయారు. అండ్ పర్సన్ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా జరుగుతూ ఉండొచ్చు, వేరే పర్సన్తో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. తన లైఫ్లో తను హ్యాపీగా లేరు ఇప్పుడు, కాబట్టి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట. ఓకే, తను పర్టికులర్గా మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ కాదు ఇది, తనకి వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, కాబట్టి పర్సన్ మీతో మాట్లాడుతున్నారు. ఓకేనా, వారు ఈ పర్సన్ని అర్థం చేసుకోవడం లేదా ఈ పర్సన్ కన్నింగ్ నేచర్ ఉంటుంది అని వారికి అర్థమైపోవడం ఏదో జరిగింది, కాబట్టి పర్సన్ని వారు ఏదో జడ్జ్ చేయడం లాంటిది, నువ్వు ఇలా అలా అన్నట్టుగా మాట్లాడడం ఏదో జరిగిందనమాట. ఓకే, కాబట్టి పర్సన్ వారితో మేబీ తన అహం మీద కొడితే ఈ పర్సన్ తట్టుకోలేరు, వెంటనే మేబీ గొడవకు దిగిపోతారనమాట, వెనుక ముందు ఆలోచించరు. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి ఆ హీలింగ్ కోసం మేబీ వారు ఏదైనా మాటని ఉంటే తను హీల్ అవ్వడానికి పర్సన్ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా అలాంటిది పర్సన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, వేరే వారి పర్సన్ని దూరం పెట్టడం వలన ఈ పర్సన్కి మళ్ళీ మీరు కావాల్సి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో తనకి వేరే కావాలి, వేరే ఇక్కడ పడిపోయిన కప్స్ తనకి కావాలి, కానీ తన గురించి మీరు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. తన వెనుకల 2 కప్స్ అనేది ఉన్నాయి కదా, తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు నేను ఉన్నాను నీ కోసం అన్నట్టుగా మీరు ఉంటారనమాట. కాబట్టి పర్సన్ ఇక్కడ వీటి గురించి తను బాధపడుతున్నారు, కానీ మీ పర్సన్ మీ గురించి తను బాధపడే రకమైతే కాదండి. ఓకేనా, కేవలం పర్సన్ మీ వైపు నుంచి తను అంటే మీ మీద తనకి
ఓ 5% లవ్ అండ్ ఎమోషన్స్ అలా ఉండొచ్చు అనమాట. కానీ వేరే వారి మీద ఈ పర్సన్కి 95% అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఇలాంటి వారిని జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, కేవలం 5% మాత్రమే ఈ పర్సన్కి మీ మీద లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. 99% తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి మీద ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ ఈ ఖాళీ కప్తో తను రెడీగా ఉన్నారు. ఇక్కడ తను స్పై చేస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీకు కంటాక్ట్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రీయూనియన్ చేయాలి అని పర్సన్కి ఉందన్నమాట. ఓకే, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ పర్సన్, నేను నీకు ఫుల్ కప్ ఇస్తున్నాను, ఇది తీసుకో, నేను నీ కోసం దిగి వచ్చాను అనే విధంగా ఈ పర్సన్ తనకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో తను ఇప్పుడు వచ్చి సో ఇగో కప్ తీసుకో, నువ్వు కూడా నాకు ఇష్టమే అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడతారు. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఓకే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, కలిసి ఉందాం అన్నట్టుగా ఉంటారనమాట. కానీ తన వైపు నుంచి ఎన్ని తప్పులు ఉన్నాయి, తన విషయంలో మీరు ఎంత బాధపడ్డారు, మీ మనసు ఎంత గాయపడింది, ఈ పర్సన్ విషయంలో మీరేం చేశారు, తను ఏం చేశారు, తన వైపు నుంచి ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి, మీ వైపు నుంచి ఎంత ఎఫర్ట్స్ ఉంది. ఓకే, ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఓకే, నేను నీ కోసం దిగి వచ్చాను, చూసావా నాకే ఎక్కువ లవ్ ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తిస్తున్నారు. కానీ అంతకుముందు ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత బాధపడి ఉన్నారు, ఎంత హార్ట్ బ్రేక్ అయింది అనేది ఈ పర్సన్ మేబీ అంత ఆలోచించే శక్తి అయితే లేదండి ఈ పర్సన్కి మీ విషయంలో. ఓకే, నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు స్టక్ అయిపోతున్నారు, మీకు అసలు ఈ పర్సన్ మేబీ జెన్యున్ పర్సనా కాదా అనేది మీకు క్లారిటీ అనేది రావడం లేదు, మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్లో జెలస్ భావం ఉంటుందండి. మీరు మాట్లాడితే తనతోనే మాట్లాడాలి అండ్ ప్రేమగానే మాట్లాడాలి. తన వైపు నుంచి తను ఎన్ని మాటలైనా అనొచ్చు, తను ఎన్ని అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, తన లైఫ్లో 100 మందినైనా తను పెట్టుకోవచ్చు. కానీ మీరు మాత్రం హ్యాపీగా ఉండకూడదు. ఓకే, మీరు మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా ఉండకూడదు అనమాట. అలా ఉంటే ఈ పర్సన్ చూడలేరు. ఓకే, తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ మీతో తను హ్యాపీగా ఉండరు, మీరు బాధపడుతూ ఉండాలి. పోనీలే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటున్నారు కదా అని మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అది ఈ పర్సన్ చూడలేరు. ఓకే, అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ పర్సన్ది. ఓకే, చాలా జలస్ భావం అనమాట. ఓకే, సో ఇలాంటి నెగటివిటీ ఉన్న పర్సన్ని ఎప్పటికైనా సరే జీవితంలోకి రానివ్వకూడదనమాట. ఓకే, ఎంత వీలైతే అంత దూరంగా పెడితే ఇక్కడ మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలాంటి విషయాలలో మేబీ ఇలాంటి పర్సన్ విషయంలో మీరు సఫర్ అవుతూ ఉంటే మీ ఫ్యామిలీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయలేరు, మీ ఫ్యామిలీని మీరు బాగా చూసుకోలేరు. ఓకే, అండ్ మీరు నమ్మిన వారిని మీరు అంటే ఇంకెవరైనా ఉండొచ్చండి, ఫ్రెండ్స్ అని అలా ఎవరిని మీరు సరిగ్గా కేర్ చేయలేరనమాట. ఈ పర్సన్ విషయంలోనే డిస్టర్బ్ అవుతూ ఉంటారు పదే పదే. ఎందుకు ఈ పర్సన్ ఇలా ఉంటారు, ఎందుకు ఒకసారి చాలా లవ్ ఉన్నట్టుగా ఉంటారు, ఒకప్పుడు చాలా ప్రేమను పెంచారండి నా పర్సన్ అని అనుకుంటారు. ఎందుకు ప్రేమను పెంచారో అది మీ మనసుకు తెలుసండి. ఓకే, ఈ పర్సన్కి మీ వైపు నుంచి బెనిఫిట్స్ అనేది అవసరం ఉంది కాబట్టి ఇతను ప్రేమను పంచారు. ఓకే, ప్రేమ చూపించారు. ఇప్పుడు ఈ పర్సన్కి మీ వైపు నుంచి తనకి అవసరం లేదు. ఓకే, కానీ లేని ప్రేమ మళ్ళీ చూపిస్తారు ఈ పర్సన్. ఎందుకంటే తనకి మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ మీ వైపు నుంచి తనకి బెనిఫిట్స్ అనేది కావాలన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సైన్స్ అంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకే, ఆల్ సైన్స్ అయితే ఉన్నారనమాట. ఓకేనా, ఈ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తన క్యారెక్టర్ ఇలాంటిది నేను చెప్పాను. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తను రావాలనుకుంటున్నారు కానీ మీ మనసు కానివ్వండి. ఓకే, ఈ పర్సన్ దోచుకొని వెళ్ళిపోతారనమాట మళ్ళీ. ఓకే, ఇక్కడ స్టేబుల్గా ఇక్కడ ఉండాలి, మీకు ఫ్యూచర్ ఇవ్వాలి, మీకు లైఫ్ని ఇవ్వాలి, మీకు అండగా నిలబడాలి అనే క్యారెక్టర్ అండ్ అలాంటి మెసేజ్ ఇక్కడ కనిపించడం లేదు. ఓకే, నేను చాలా క్లియర్ కట్గా మీకు చెప్పేశాను. నెక్స్ట్ ఇంకా మీ డెసిషన్ మీరు తీసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఇది ఎవరి పేరు మీద మనం చూడడం లేదు. ఓకేనా, ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోవాలి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నానండి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి. ఓకేనా, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా,
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, మేషరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి. అండ్ ఈగో కూడా ఉంటుందన్నమాట మీలో. ఓకే, అండ్ స్టబన్గా ఉంటారు. ఓకే, అందరినీ గమనిస్తూ ఉంటారనమాట. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్ అండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. రీజనల్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీ పర్సన్ని మీరు మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ కర్కాటక రాశి వారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మీరు ఏదో తప్పు చేసిన వారిలాగా గిల్టీగా. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేస్తారు. అండ్ కన్యా రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారనమాట మీరు. తులారాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఏదో విషయంగా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, అటా ఇటా ఏం చేయాలి అన్నట్టుగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ధనుసు రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ కుంభరాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి, మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికానివారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.